కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, కానీ బ్యాడ్ లాంగ్వేజ్ అలాగే వైలెన్స్ అనేది చాలా ఉంది. కాబట్టి చిన్న పిల్లలకి దూరంగా ఉంచడం మంచిది ఈ వెబ్ సిరీస్ ని. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా క్రైమ్ చుట్టూనే ఉంటుంది, అంటే క్రైమ్ వెబ్ సిరీస్ అన్నమాట. మొత్తం కూడా క్రైమే. ఎంటర్టైన్మెంట్ అయితే కొద్దిగా తక్కువే దీంట్లో. మొత్తం క్రైమ్ చుట్టూనే ఉంటుంది వెబ్ సిరీస్ అంతా కూడా. ఈ వెబ్ సిరీస్ టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35-40 మినిట్స్ అలా ఉంటుంది. ఓవరాల్ గా వెబ్ సిరీస్ అయితే పర్వాలేదు, నాకైతే నచ్చింది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీలోకి వెళ్తే మెయిన్ గా మనకి ఈ వెబ్ సిరీస్ కరీంనగర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కరీంనగర్ లో 4 ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఏవో వ్యాపారాలు చేద్దాం, బాగా సంపాదిద్దాం అనుకుంటారు. కానీ అనుకోకుండా వాళ్ళు చిన్న చిన్న స్కాములు చేసుకుంటూ అలా ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కుంటారు అనుకోకుండా. తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారు. అక్కడి నుంచి పెద్ద రౌడీ గ్యాంగ్ గా తయారవుతారు. కరీంనగర్ నే శాసించేంత రౌడీ గ్యాంగ్ గా తయారవుతారు అనమాట. సో అది ఎలా ఏంటి అవన్నీ తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఓవరాల్ గా వెబ్ సిరీస్ అంతా కూడా క్రైమ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 4 ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధిలో బాగానే యాక్ట్ అయితే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ పర్వాలేదు వెబ్ సిరీస్ కి. బీజిఎం కూడా పర్వాలేదు. మెయిన్ గా జైల్లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్. అవి అంటే ఒక ఎలివేషన్ అన్నమాట ఈ 4కి. రౌడీలుగా మారడం, గ్యాంగ్ గా మారడం, ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఈ వెబ్ సిరీస్ కి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. అంటే ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.